ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి అనేది చాలా కీలకమైన రోజు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా 2:40 లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసే ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది. ఈ వార్త మీరు ఊహించనిది కావచ్చు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా అయి ఉండొచ్చు. ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ఒక ఫలితాన్ని మార్చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక ఓర్పు, నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకొని రాగలదు. ఈ వీడియోలో ఈ వార్త ఏ విషయానికి సంబంధించింది, ఎవరికి ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది, ఈ సమయంలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, కుంభరాశి వారికి దైవ అనుగ్రహం ఎలా ఉంది అనే అటువంటి విషయాలు చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చుకునే ముఖ్యమైన సంకేతం కూడా అయి ఉండొచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే కుంభరాశి వారు డబ్బుకు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలా ఆలోచనలు మరిగే వ్యక్తులండి. వాళ్ళు మనస్సు చాలా లోతైంది, సాధారణంగా ఎవరికి సులువుగా అర్థం కారు. కుంభరాశి వారికి వారిపై నమ్మకానికి కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వాళ్ళు మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భావోద్వేగం. వీళ్ళపైకి మాట్లాడుతారు, పైగా నవ్వరు, పై ప్రేమ చూపించరు. ఏదైనా చెప్పాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు లేదా అస్సలు చెయ్యరు. ఇక కుంభరాశి వారి స్వభావం అయితే అస్సలు కాదండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక కుంభరాశి వారు తమ బాధని బయటకు చెప్పరండి. లోపల ఎంత కష్టంనైనా సరే బాగున్నాను అని చెప్పే మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళను ఎక్కువగా చూపించిన వాళ్ళ మనస్సు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకరోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రమే గట్టిగా ఉంటుంది. కుంభరాశి వారు చాలా ప్రాపర్టీగా గమనిస్తారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి, కానీ అది బయటకు చూపించరు. ఎవరైనా సరే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే కుంభరాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమలో ఆటలు ఉండవు, మోసాలు ఉండవు, అధికారం కూడా ఉండదు. ప్రేమ అంకిత భావమే ఉంటుంది. కానీ అదే ప్రేమలో ద్రోహం జరిగితే వాళ్ళ మనస్సు ఒక్కసారిగా విసుగుతుపోతుంది. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నోసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోధైర్యం కలవారు కుంభరాశి వారికి ఉంటుంది. అందుకే కుంభరాశి వారు సాధారణమైన మనుషులు కాదు, వాళ్ళు మౌనంగా పోరాడే యోధుల లాంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి శని, చంద్రుడు ప్రభావం, శని అనుగ్రహం మూడు కలిసి కుంభరాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా కానీ పనిచేస్తూ ఉన్నమాట. ఇటువంటి మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న కోపం, ఇవన్నీ మీలో ఎక్కువైపోతాయండి. కానీ రోజు నుండి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాట మధ్యాహ్నం వచ్చే వార్త ఏంటంటే జరగబోయే మధ్యాహ్నం 2:45 తర్వాత ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగి
అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించింది ఒక రెమ్యునేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు బాకీ చెల్లింపు విషయం తలెత్తడం కానీ, దూరమైన వ్యక్తి నుండి అకస్మాత్తుగా సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ లేదా మీ గురించి ఎవరో కీలకంగా మాట్లాడడం. ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు, కానీ చివరికి మేలు మీకు చేసే దిశలో ఉంటుందన్నమాట. ఈ సమయంలో తొందరపాటు ఇవ్వకండి, కోపంతో సంప్రదించకండి. మౌనంగా వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది. కుంభరాశి వారు ఇక్కడ కూడా చాలా అంటే కూల్గా కనిపించిన లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3, 7, వచ్చే రంగులు వచ్చేసి నేవీ బ్లూ ఆర్ గ్రీన్ కలర్స్. అలాగే ఈ యొక్క రాశివారు కుంభరాశి వారు ఎప్పుడు కూడా శివ దేవారాధన మేలు చేస్తుంది. శివుని దృష్టి, అమ్మవారు కరుణ కుంభరాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి ఇలా చెయ్యగలిగితే మరింత మంచిది. ఒక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపించడం ద్వారా మీ మనస్సులో ఒక కోరికను మాత్రమే కోరుకోండి. ఆ కోరిక ఆలస్యమైన తప్పకుండా నెరవేరే మార్గంలో ఉంటుంది. ఇక శుభ సంఖ్య వచ్చేసి 3, 7 అని చెప్పుకున్నాం కదా. ఆ సంఖ్య టైంలోనైతే తేదీల్లో డబ్బు మొత్తం మొబైల్ నెంబర్లలో ఎక్కడున్నా కనిపిస్తుంది. మీకు దైవ సంకేతంగా తప్పకుండా భావించండి. అలాగే మీ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కున ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. మీ యొక్క ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం మొదలయ్యే రోజున వచ్చే వార్త మీ జీవితానికి మలుపు కాబోతుంది. నమ్మకం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి, దైవం మీపై ఉంటుందని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ముందుంటారు, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు. హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని వార్తలు రేపటి రోజున కనిపించబోతున్నాయి. మీరు ఖచ్చితంగా అదృష్టం అని చెప్పుకోవాలి, ఒక మంచి అవకాశం కానీ చెప్పుకోవాలి. మరైతే అంత ఈజీ కాదు కదండి. సామాన్యమైనటువంటి విషయం అనే కాదు, ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలో మరి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే గనక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అని చెప్పుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.